పెద్దవాళ్ళు చెప్పింది నిజమే కదా! అతి ఎప్పుడు మంచిది కాదని. లైఫ్‌లో అన్నీ సమానంగా ఉంటేనే, సరిపడగా ఉంటేనే లైఫ్ చాలా బావుంటదని. ఇన్ని ఆర్గానిక్ టొమాటోస్ ఒకసారే వాడలేను. అలా అని పాడైపోతుంటే చూడలేను. అందుకని సింపుల్‌గా ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యాను. మీరు కూడా చూడండి మీకేమన్నా యూజ్ అవుద్దేమో. టొమాటోస్ అన్నీ మంచిగా వాష్ చేసేసుకున్నాను. నీట్‌గా కూడా కట్ చేసేసుకొని, ఒక గిన్నెలోకైతే తీసుకున్నాను. తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపేసి, ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేయాలన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు. ఎలాగో టొమాటోస్‌లోంచి వాటర్ అయితే వస్తది బాయిల్ చేసినప్పుడు. నేను దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేసాను. ఒక 15 మినిట్స్ అలా బాయిల్ అయితే చేసుకున్నానన్నమాట. బాయిల్ చేసుకున్నాక కొంచెం సేపు చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయాక నేనైతే మిక్సీ పట్టేసుకొని, వాటిని జిప్‌లాక్ బ్యాగ్స్‌లో స్టోర్ చేసుకొని ఫ్రీజ్ చేశానన్నమాట. ఇదిగోండి ఫ్రీజ్ చేశాక ఇలా అయితే ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా 2 మంత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు మనం యూజ్ చేసుకోవడమే. నేను అన్ని టొమాటోస్ ప్యూరీ చేయలేదు. కొన్నయితే ఇలాగా డీప్‌లో పెట్టేసాను. చూడండి స్టోన్స్‌లా అయితే అయిపోయాయి. ఇవి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటర్‌లో పెట్టుకుంటే సరిపోద్ది. సాఫ్ట్‌గా అయిపోతాయి.